శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 702వ నామం సర్వగా మంత్రస్వరూపంలో శ్రీ సర్వగాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని దేశము మరియు కాలములకు అతీతంగా ఎల్లవేళలా ప్రకాశించు తల్లి అని కీర్తించుకున్నాం. అటువంటి అమ్మవారు ఈ నామంలో సర్వగా అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడుతున్నారు. సర్వగా అంటే ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారు దేశము మరియు కాలములకు అతీతంగా ఉంది అని చెప్పుకున్నాం కదా. అంటే అమ్మవారు వెలియని చోటు అంటూ ఉండదు, అమ్మవారిని పూజించడానికి తగని సమయము అంటూ ఉండదు అని మనం తెలుసుకోవచ్చు. అమ్మవారిని ఏ ప్రదేశమునందైనా ఏ కాలమందైనా పూజించుకోవచ్చు. ఇటువంటి పూజా విధానం ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది. సాధారణమైన మానవులకు ఇటువంటి ఆరాధన సాధ్యం కాదు. కాబట్టి అమ్మవారు మన యందు దయతో ఆమెను పూజించటానికి, ఆమె అనుగ్రహం పొందటానికి విశేషమైన కొన్ని ప్రదేశములు, కొన్ని కాలములు మనకు తెలియచేసి ఆ కాలమునందు ఆ ప్రదేశమునందు తనను స్వల్పకాలం అర్చించిన తన యొక్క అనుగ్రహం విస్తారంగా కలుగుతుంది అని అభయం ఇచ్చింది. అమ్మవారు ప్రత్యక్షంగా వెలిసినటువంటి శక్తిపీఠాలు అటువంటి విశేషమైన ప్రదేశాలే. ఇక విశేషమైన కాలముల విషయానికి వస్తే సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులు శుక్రవారం, మంగళవారం తిథులలో అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ వంటి తిథులు అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని సాధకులపై ప్రసరింపచేస్తాయి. ఇలా మొదట స్వల్పకాలం మాత్రమే మనం అమ్మవారిని ఆరాధన చేయగలిగిన ఆ తర్వాత మనం అమ్మవారు ప్రసాదించిన శక్తితో, ఆమె యొక్క అనుగ్రహంతో సర్వకాలములందు సర్వ ప్రదేశములందు అమ్మవారిని భావించి పూజించే ఉన్నత స్థాయికి చేరుకొని సర్వగా అయిన అమ్మవారిని అంతటా దర్శించగలం. ఈ స్థితి మనకు అమ్మవారు అనుగ్రహించాలని ఆమె పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.